ద్వారా కూడా తీసుకున్నాం. కానీ ఇంకా కృష్ణా నదికి వరదలు రాలేదు. గోదావరిలో కూడా గ్రేట్ డిఫికల్టీ. మొన్నటి వరకు 70,000 వచ్చింది, నేను 40,000-50,000 తగ్గింది. బికాస్ ఆఫ్ గోదావరి ఒక 15,000 అక్కడ తీసుకొని ఒక 8,000 క్యూసెక్స్ కృష్ణాకి ఇస్తున్నారు. ఈ రెండు వల్ల కృష్ణా డెల్టా గోదావరి డెల్టా సర్వైవ్ అయింది. అది గాని పట్టిసీమ లేకపోతే ఈరోజు మనకు ఆ ఇబ్బంది వచ్చేది. కానీ ఈరోజు మనం నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళమన్నాం. ఎక్కడైతే డ్రై ల్యాండ్ ఉందో ఆ డ్రై ల్యాండ్ మొత్తం ఏదైతే మనం ఈ పిఎండి టెక్నాలజీ కింద వేయగలిగితే అది వచ్చిన దాన్ని అనిమల్కి ఫాడర్గా మనకు వస్తుంది, లేకపోతే ఫీల్డ్లో మల్చింగ్గా ఉంటుంది, లేకపోతే ఆదాయం కూడా వస్తుంది. డ్రై ల్యాండ్లో ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్లో టైమ్లీ ఇంటర్వెన్షన్ చాలా ముఖ్యమని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జల సంరక్షణతే చాలా బాగా మన వాళ్ళు చేస్తున్నారు. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా. ఏ గుడ్ ఆఫీసర్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఏ గ్రేట్ ఆఫీసర్ ప్రివెంట్స్ దెమ్. అసలు ప్రాబ్లం లేకపోతే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరే సమస్య క్రియేట్ చేసి మీరే సాల్వ్ చేసుకుంటా కూర్చుంటే చాలా సమయం అంతా వేస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఎప్పుడు కూడా అడ్వాన్స్ థింకింగ్ ఉండాలి. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూస్తే దగ్గర ఒక 10-12 ఏళ్లకు ప్రారంభించినటువంటి పట్టిసీమ 13 లక్షల ఎకరాలు సేవ్ చేసింది, స్టెబిలైజ్ చేసింది. ఇక్కడ మిగిలిన వాటరు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తే లింగాలు లాంటి మండలం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బెటర్ దెన్ విశాఖపట్నానికి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవకాశాలు కావాలి. ఆ అవకాశాలు మనం ఇవ్వగలిగితే అందిపుచ్చుకునే మనస్తత్వాలు ఉన్నాయి. అక్కడైతే మొత్తం బనానా వేయడం, అది కూడా ప్రిఫర్డ్ వెరైటీ వేయడం, ఇంటర్నేషనల్ మార్కెట్స్ ని క్యాప్చర్ చేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్క వాటర్ పోతే అనంతపూర్లో కియా మోటార్స్ వచ్చింది. దట్ ఈస్ ది రెవల్యూషన్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్. సో దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి. ఈ 2 ఏళ్లలో అంద్రి నేవా, సుజల స్రవంతి కుప్పం వరకు తీసుకెళ్లాం. ఈరోజు మిగిలింది అటు మడకశిర, ఇటు మిగిలిన ప్రాంతాలు అనంతపురం జిల్లాలో. ఇంకో పక్క వచ్చే కొందికి తిరుపతి వరకు కళ్యాణ్ డ్యామ్కు తీసుకెళ్లి, అంటే శ్రీశైలం, మల్లన్న, తిరుపతి వెంకటేశ్వర స్వామి, వెంకన్ 2 దేవాలయాలను దేవుళ్లు కలిపే పరిస్థితి కూడా వచ్చాం. అది ఈ సంవత్సరం పూర్తి అవుతుంది. నిన్నే నేను పోలవరానికి వెళ్ళాను. 37 సార్లు వెళ్ళాను ఫిజికల్ ఇన్స్పెక్షన్. 137 సార్లు రివ్యూ చేశాను. అది ఒక స్టేజ్కి వచ్చింది. 2027 మార్చికి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నా, జాతికి అంకితం చేస్తున్నా. ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ టుడే ఇట్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆఫీసర్స్ కూడా చాలా క్లారిటీతో పనిచేస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చారు, పీపీఏని మెప్పించారు, చాలా బాగా చేశారు. స్మూత్, ఎక్కడ కూడా ఫ్రిక్షన్ లేకుండా స్మూత్ గా ఆపరేట్ అవుతోంది. అక్కడుండే భూమి ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ బ్రిస్క్లీ. అల్టిమేట్లీ రిజల్ట్స్ ఆర్ కమింగ్. దీనివల్ల ఈరోజు అనకాపల్లికి గోదావరి వాటర్ ని ఈ నెల 14వ తారీఖున అక్కడ పోయి జలహారతి ఇచ్చి గోదావరి వాటర్ అనకాపల్లిలో రిసీవ్ చేసుకుంటున్నాం. అది కూడా ప్రోగ్రామ్ ఇచ్చాం. అది ఆగస్టు 14న. ఇంకొక పక్కన వెలుగొండ ప్రాజెక్ట్ 96లో ఫౌండేషన్ వేశాం. ఈరోజు మళ్లీ దాన్ని పూర్తి చేసే బాధ్యతకు వచ్చాం. డిపార్ట్మెంట్ పూర్తిగా బాగా పనిచేశారు, ఫైనాన్స్ కూడా సహకరించారు. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1న వెలుగొండ ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ డ్రౌట్ ప్రోన్ ఏరియాలో కంప్లీట్ చేసి ఫేజ్ 1 జాతికి అంకితం చేస్తున్నాం. శ్రీశైలం నీళ్లు వస్తానే ఇక్కడ నీళ్లు రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటివి చూసినప్పుడు హిస్టారికల్ మూమెంట్స్. 36 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్,
I asked them to clearly indicate when we are going to inaugurate.